అందరికీ నమస్కారం. నా పేరు ఆనంద్ యాంటోనీ. నేను కొత్తగా ఈ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను. ఆయుర్వేదం ఆధ్యాత్మికం. ఆయుర్వేదం వైద్యం గురించే కాకుండా ఆత్మ సంబంధమైనటువంటి విషయాల గురించి చెప్తూ ఉంటుంది. మనిషి 3 భాగాలతో కూడుకున్నాడు. 1 శరీరము, 2 మనసు, 3 ఆత్మ. మనకి శరీరం బయట కనిపిస్తూ ఉంటుంది. ఇది పంచమహాభూతాలతో కూడుకున్నది. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ. ఈ 5 మహాభూతాల యొక్క కలయిక వల్ల ఈ శరీరం ఏర్పడింది. ఈ శరీరాన్ని శరీరతే అనేది శరీరం అంటారు. ఈ శరీరం అనేటువంటిది లోపల ఉండేటువంటి కణాలు క్షణం కూడా క్షీణిస్తూ ఉంటాయి కాబట్టి శరీరం అంటారు. ఈ శరీరాన్ని దేహం అని అంటారు. దేహవర్ధని. రోజుకి దేహం అనేది పెరుగుతుంటుంది. కొత్త కణాలు ఉత్పత్తి అయ్యి అవి అభివృద్ధి చెందుతూ అది మనకి ఎంబ్రియో నుంచి చిల్ డెత్ వరకు కూడా కొంచెంగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని మనం దేహం అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. షడంగం శరీరం. 6 రంగాలతో కూడుకున్నది శరీరం. తలకాయి, మధ్యం శరీరం, 2 చేతులు, 2 కాళ్ళు, మొత్తం కలిపి 6 రంగాలు అంటాం. ఈ 6 రంగాలతో కూడుకున్నటువంటిది శరీరం. ఈ శరీరం లోపల అనేక జీవ రసాయన క్రియలు జరుగుతూ ఉంటాయన్నమాట. ఈ శరీరం లోపల ఉండి మనకి ఇది చెయ్యి, అది చెయ్యి, ఇలా ఉండు, అలా ఉండు అని అనేక రకాలైనటువంటి ఆలోచనలు, అనేక రకాలైనటువంటి ఆకారాలు, గతించిపోయిన విషయాలు గుర్తు చేయడము, కొత్త భవిష్యత్ నిర్ణయాలు తీసుకోవడము, సూచనలు చేయటము అనేది లోపల జరుగుతూ ఉంటుంది. దీన్ని మనం మనసు అంటాం అన్నమాట. ఈ మనసు ద్వారా మనం జీవిస్తూ ఉంటాము. ఈ మనసు అనేది ఆత్మకు సంబంధించినటువంటి విషయాల్ని బయటికి వెళ్ళగలుగుతూ ఉంటుంది. అదే ఆత్మ యొక్క వాసనల్ని బయట ఈ శరీరం ద్వారా మనకి ఇది నెరవేర్చుకుంటుంటుంది అన్నమాట. ఈ ఆత్మకు కావాల్సినటువంటి విషయాల్ని ఆ మనసు ద్వారా మనకి ఉపయోగించుకుంటుంది. ఈ మనసుకు ఉపకరణాలు ఏమిటంటే లోపల ఉండేటువంటి అహంకారము, హృదయము, ఇంద్రియాలు, బుద్ధి, అలాగే మనకి మనసు, చిత్తం, ఇలా బయట ఉండేటువంటి విషయాలతో ఉపయోగపడుతుంది అన్నమాట. మనసు, ఇంద్రియాలు, ఈ యొక్క శరీరంలో ఉండేటువంటి ఊర్ధ్వ శాఖలు అంటే 2 చేతులు, అధో శాఖలు 2 కాళ్ళు, వాగ్యేంద్రియం అంటే మాట, దృష్టి, 2 కళ్ళు, వాసన చూడడానికి ఉన్నటువంటి ముక్కు, వినటానికి ఉండేటువంటి 2 చెవులు, అలాగే స్పర్శ తెలుసుకోవడానికి ఉండేటువంటి చర్మము, వీటి మీద ఆధారపడింది. ఇటువంటి మనసు గురించి తెలుసుకునేటువంటిది మనకి ఆయుర్వేదంలో చాలా గొప్ప విషయాలు చెప్పండి అన్నమాట. అలాగే ఈ మనసుకి కనెక్టివిటీ ఉండేటువంటిది ఆత్మ. ఈ ఆత్మని ఎవరు చూడలేరు. ఆత్మను దర్శించినట్లయితే అది మనకి మనసుకి పునర్జన్మగా ఏర్పడుతుందన్నమాట. అతన్ని నడిచే దైవం అనేటువంటి పేరుతో కూడా పిలుస్తుంటారు అన్నమాట. మనకు భగవద్గీతలో చెప్తుంది, ఆత్మ చావు లేనిది, పుట్టుక లేనటువంటిది. మన పైన, మన కింద, మన ముందు, మన వెనక, మన లోపల అంతటా నిండి ఉన్నది ఆత్మ ఒకటే. ఈ ఆత్మ, మనసు, శరీర కలయికతోట ఏర్పడినటువంటిది జీవితం. ఈ జీవితం గురించినటువంటిది ఆయుర్వేదం చెప్తూ ఉంటుందన్నమాట. ఈ శరీరం ద్వారా చేసే అనేకమైన పనుల వల్ల, మనసు ద్వారా చేసేటువంటి అనేక సమస్యల వల్ల మనకి సమస్యలు ఏర్పడుతుంటాయి. ఈ సమస్యల గురించి పరిష్కారం దొరకాలంటే మనము ఆత్మలోకి ప్రయాణం చేయాలి. ఆత్మలోకి ప్రయాణం చేసేటువంటిది ఆధ్యాత్మిక విద్య. దాని గురించి నా ఛానల్లో చెప్పబడుతుంది. నెక్స్ట్ ఛానల్లో కలుద్దాం. నమస్కారం.